అందరికీ నమస్కారం అండి. మనోమయ కోశం గురించి చెప్పుకుంటున్నాం. చిత్తమేవ హి సంసారాత్ సత్ ప్రయత్నేన శోధయేత్ మధ్యో గుహ్య ఏతత్ సనాతనం చిత్తస్య హి ప్రసాదేవ హంతి కర్మ శుభాశుభం ప్రసన్నాత్మాత్మని స్థిత్వా సుఖం అక్షయ మస్నుతే. మనస్సే సంసారము. చిత్తము మారుతీరిన మధ్యులు మారుదురు. సంసారం ఎక్కడుంది? నేను చెప్పుకున్నాను. సంసారం ఈ బయట కట్టుకున్న ఇటుకరాలతో కట్టుకున్న ఇల్లు ఒకటి, ఈ శరీరం అనే ఇల్లు ఒకటి. మరి బయట రాళ్ళతో కట్టుకున్న ఇంటికేమో భర్త, భార్య, పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు, అందరూ చిన్నవాళ్ళు, ఇదంతా కూడా ఒక సంసారం. అట్లా కాకుండా మనస్సుతో చేసేది ఎక్కడుంది? ఎవరి సంసారం వాళ్ళది. ప్రతి మనిషికి ఉండే సంసారం అన్నమాట మనస్సుతో చేసే సంసారం. అది ఎట్లా ఉంటుంది? మనస్సు సంకల్పించి చిత్తంలోకి వెళ్తుంది. చిత్తంలోకి వెళ్ళి ఏం జరుగుతుంది? మనస్సు సంకల్పించి బుద్ధిని ఇచ్చేయించి చిత్తంలోకి వెళ్ళి కూర్చుంటాయి ఆలోచనలన్నీ కూడా. ఈ చిత్తం ఏం చేస్తుంది? మారుతూ ఉంటుంది. ఈ మారినప్పుడు ఏమవుతుంది? మనిషి మారిపోతూ ఉంటాడు. ఎవరికన్నా ఏదన్నా ఇద్దాము పెడదామని మనసు సంకల్పించింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ వస్తువు తీసుకొచ్చేటికి మారిపోయింది. ఏమైపోయింది? మళ్ళీ చిత్తంలోకి వెళ్ళి బుద్ధితో నిశ్చయించి చిత్తంలోకి వెళ్ళి పెడదాం అనుకున్నది ఏమైపోతుంది? మారిపోతుంది. ఎందుకని మారిపోతుందంటే ఆ మనసు సంకల్పాన్ని మార్చేది ఏంటయ్యా అంటే ఆ చిత్తంలో ఉన్న ఆలోచన. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఇది అతి రహస్యమైందండి. స్వరం మారితే మొత్తం మారిపోతుందండి. స్వరం అంటే సూర్యస్వరం, చంద్రస్వరం, దాంట్లో తత్వాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. అందుకని ఆ స్వరాన్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నట్టయితే మారటానికి అవకాశం లేకుండా స్థిరత్వం కలుగుతుంది. అంతా లోపల సంసారం అన్నమాట. కారణం మిగుల యత్నముతో దానిని శోధించాలి. మామూలు ప్రయత్నం చాలదు, మిగుల ప్రయత్నముతో దానిని శోధించాలి. శోధించడం అంటే ఏంటి? ఏదన్నా ఒక వస్తువు కనిపించకపోతే శోధించి సాధించాలంటారు. వెతికి వెతికి పట్టుకోవాలి. అట్లాగే ఈ మనస్సు యొక్క స్థితిని విచారణ చేసి చేసి ఏం సంకల్పించింది, బుద్ధి ఏమి నిశ్చయించింది, ఇది చిత్తంలోకి వెళ్ళి కూర్చుని మళ్ళీ ఏ విషయవాసనలో కూరుకుంది, మళ్ళీ దాన్ని మనం ఏ రకంగా రహితం చేసుకుని పరమాత్మ వైపుకు మన మనస్సును ప్రయాణం చేయించాలి. కర్తవ్య కర్మ చేస్తూ, ఇది మాత్రం ప్రతి వాళ్ళు కూడా గుర్తెట్టు పెట్టుకోవాలి. కర్తవ్య కర్మ చేస్తూ శోధించిందే అన్నిటికంటే గొప్పది. గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది. తను తినగలడు, తను సంపాదించగలడు, నలుగురికి పెట్టగలడు. మిగిలిన ఆశ్రమాలన్నీ వేరు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండి రాజయోగం చేసుకుంటూ అంతర్ముఖ సాధనలో ఈ మిగుల ప్రయత్నంతో దీన్ని శోధించాలి. నాలో ఏం జరుగుతోంది అని. ఇదియే సకల శాస్త్ర రహస్యము. ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని చెప్పినా గాని చివరికి ఇదే రహస్యం అన్నమాట. ఎందుకని? మనిషి పుట్టి మానవుడిగా పుట్టి మాధవుడై చరించే విధానం అన్నమాట ఇది. కాబట్టి సనాతనం అనగా ఆత్మకు సంసార ఆరోపణము మనస్సు చేతనే కలిగినది. ఆత్మకేముంది? నిరాకారుడు, నిర్గుణుడు కదా. మరి దానికి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే ఈ మనస్సు చేతనే ఆరోపిస్తున్నా. ఆత్మే కదా చేసేది ఇదంతా అని ఆరోపిస్తున్నా. ఆరోపించడం అంటే ఏంటి? లేని దాన్ని ఒకళ్ళకి అంటకట్టడం. వాడు దొంగతనం చేయలేదు, వీడే చేశాడంటే అసలు చేయలేదు వాడు. దాన్ని ఏం చేస్తున్నాం మనం? ఆరోపిస్తున్నాం. నువ్వే చేసావు అని. ఇక్కడ కూడా ఆత్మకి సంసార ఆరోపణం దేంతో కలిగింది? మనసుతో కలిగింది. మరి మనసు యొక్క స్థితి తెలుసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, మనస్సు అంటే ఇంద్రియాలు, తన్మాత్రలు, ఇవన్నీ కూడా మనకు తెలియబడతాయి. ఈ తెలియబడ్డాక ఏం చేయాలి? ఈ సంసారం, ఇది కూడా ఒక సంసారం ఏనండి. అదేమో భౌతికానికేమో అదొక సంసారం. ఈ సంసారంతో ఏం చేయాలి? మళ్ళీ మనసు చేసేదాన్ని ఛేదించుకోవాలి. ముందు చెప్తారనుకోండి. అది శుద్ధపడిన ఏంటది? ఆ మనస్సు కలిగింది. అది శుద్ధపడిన ఆత్మకు సంసారికత్వమే లేదు, ఇక సంసారం లేదు. మరియు మనస్సు నిర్మలమైనచో పుణ్యపాప కర్మలు రెండునూ దూరమలుగుతున్నవి. మనం పుణ్యం చేసాం, పాపం చేసాం అనుకుంటాం. రెండు కూడా దేని వల్ల అనుకుంటున్నాం? పుణ్యం దేని వల్ల వచ్చింది? యజ్ఞయాగాదులు, పుణ్యకర్మలు, పూజలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుందని చెబుతోంది శాస్త్రం.
మరి ఇక్కడ మనస్సు నిర్మలమైతే ఏం జరుగుతుంది? పుణ్యము లేదు, పాపము లేదు, రెండూ లేదు. ఎందుకనయ్యా అంటే పుణ్యం పాపం ఎక్కడుంది? మనస్సు ఉన్నప్పుడు ఉంది. మనస్సు దాటిన తర్వాత ఏముంది? పుణ్యము లేదు, పాపము లేదు. అప్పుడు ఆత్మ నిర్మలమై ఆనందానందంగా అనుభవించుతున్నది. అప్పుడు ఏముంటుంది? ఆత్మకి ఆవరణ ఉంది మనస్సు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి అయిందో నిర్మలమయ్యి ఆనందానందముని పొందుతున్నది, అనుభవిస్తోంది. ఇదే విషయమును గీత కూడా చెప్తోంది. ప్రసన్న చేతస స్యాహు బుద్ధి పర్యవతిష్టతే. నిర్మలమైన మనస్సు కలవానికి ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉండును. ఎట్లా ఉంటుంది? ప్రజ్ఞ అంటే బుద్ధి కదా, ప్రతిష్ఠిత అంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. బుద్ధి స్థిరత్వం కలిగితే మరి ఎవరు చెప్పినా వింటారా? ఎవరైనా ఎవరు విన్నదే. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని బుద్ధిని స్థిరం చేయి. దేని యందు స్థిరం చేయమంటున్నాడు? గీతలో కూడా విషయాలని నువ్వు తెలుసుకో. ఆత్మ చనిపోయేది కాదు, పుట్టేది కాదు, వచ్చేది కాదు, తడిచేది కాదు, ఎండేది కాదు. ఇవన్నీ చెప్పుకొచ్చి స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో చెప్పుకొచ్చాడనమాట. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని. కాబట్టి ప్రజ్ఞ ప్రతిష్ఠిత మయుండు ఎప్పుడు? మనస్సు నిర్మలమైనప్పుడు. మనస్సు నిర్మలం అవ్వాలంటే ఏం చేయాలి? మనసు యొక్క స్థితిగతులను తెలుసుకుని విషయవాసనలోకి శబ్దస్పర్శ రూపరసగంధాల్లోకి వెళ్తుందా దాని దారిని మనం ఎట్లా మళ్లించాలని ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకుని దాన్ని ఎప్పుడైతే దారిని మళ్లించామో అప్పుడు మనకి కొద్దిగా నిర్మలమైన మనసు వస్తుందండి. తర్వాత మోక్షైకాసక్త్య విషయేషు రాగం నిర్మూల్య సన్యస్య చ సద్కర్మ శ్రద్ధయా యః శ్రవణాదినిష్టః రజస్వభావం సహ జునోతి బుద్ధేహ. పైన చెప్పిన దానికి మనకు ఏవో పద్యం చెప్పారండి. మెలగి జ్ఞానమయుడు మితిమీరు చుండడు ఉనికి విడడు తాను ఉపమునందు తనువు మరచిమించి తత్వజ్ఞుడుండును విశ్వదాభిరామ వినుదవేమ. మెలగి జ్ఞానమయుడు మితిమీరు చుండడు. ఏంటవుతాడు? దేంట్లో మెలిగాడు వాడు? పరమాత్మ తత్వంలో ఉండి జ్ఞానంలోనే తాదాత్మ్యత చెందిన వాడికి మితిమీరడు. ఎందుకయ్యా అంటే ఒక నిశ్చయ జ్ఞానం కలిగింది. ఏ నిశ్చయ జ్ఞానం? ప్రజ్ఞ ప్రతిష్ఠితం అయింది. వాడికి బుద్ధి స్థిరత్వం వచ్చింది. స్థిరత్వం వచ్చాక ఏం చేశాడు సాధకుడు? ఉనికి విడడు తాను ఉపమునందు. ఉపమంటే సమీపంలో ఉండి, భగవంతుడి యొక్క సమీపంలో ఉండి, ఆ ఉనికి అంటే ఆ గుర్తు తను తెలుసుకున్నది ఏదో తను సాధకుడు వేడకుండా ఏం చేస్తాడు? సాధన చేసుకుంటా ఉండి తనువు మరచి మించి తత్వజ్ఞుడుండును. ఈ శరీరాన్ని మర్చిపోయి తత్వజ్ఞుడంటే ఆ తత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని దానిలోనే వలలాడుతూ ఉంటాడని మనకి వేమనయోగి చెప్తున్నారండి. ఎవడు శబ్దాది వనితాది విషయములందు ఆసక్తిని పూర్తిగా విడనాడి కామ్యకర్మలను విహిత కర్మల యందు బలాపేక్షను పూర్తిగా త్యజించిన వారే శుభేచ్ఛతో యస్మిని స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే గొప్ప దుఃఖము కలిగినను చెలించుకుండుట. ఎట్లా ఇప్పుడు చెప్పుకొచ్చాడు కదా, ఎవడైతే సాధకుడు శబ్దాది వనితాది విషయములందు ఆసక్తిని పూర్తిగా విడనాడి, మళ్ళీ కొంచెం ఉన్నా కూడా మనకి ప్రత్యుంటే ఏం జరుగుతుంది? మొలకొస్తుంది. కాబట్టి శబ్దాది విషయముల యందు పూర్తిగా ఆసక్తిని విడనాడాలి. ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి వేరు, కామ్యకర్మ చేయటం వేరండి. ఇది కావాలి, ఇట్లాగే ఉండాలి, ఇదే చెయ్యాలి అంటేనేమో అది ఆసక్తి అయింది. ఎప్పటికప్పుడు ఇది ప్రాప్తం, యథాప్రాప్తం, ఇది ఇచ్చాడు భగవంతుడు, దీంతో మన పని మనం చేసుకుంటున్నాం ఉంటది. కామ్యకర్మ కాదు, కర్తవ్య కర్మ అవుతుందండి. కాబట్టి శబ్దాది వనితాది విషయముల యందు ఆసక్తిని పూర్తిగా విడనాడి. శబ్దాది అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఆ కబుర్లేంటి, ఈ కబుర్లేంటి, ఎంతసేపు మనస్సు పరుగు పెడుతుంది కదా. వనితం అంటే ప్రకృతి గురించి, ఒక స్త్రీ అంటే ఒక ఆడవాళ్ళని కాదండి, ప్రకృతి గురించి ఆసక్తిని ఎప్పుడైతే పూర్తిగా విడనాడాలి. కొద్దిగా చాలదు. మరి ఒక్కసారి పూర్తిగా చేయగలరా అంటే చేయలేరు. కాబట్టి శనై రుబ్రమే మెల్లిమెల్లిగా ఎప్పుడైతే అంతర్ముఖ సాధన చేసుకుంటా మనసు యొక్క స్థితిని తెలుసుకుంటూ ఉంటామో నిదానంగా ఆ రోజుకి పరమాత్మకు చేరువవుతా ఈ మనసు చేసే గారడికి దూరం అవుతూ ఉంటామండి అందరం. కాబట్టి పూర్తిగా కామ్యకర్మలను
విహిత కర్మల ఎందరి విహిత అంటే ఏంటి? కర్తవ్య కర్మలు. కామ్య కర్మలు అంటే కోరికతో చేసే కర్మలు. వీటన్నిటిలో కూడా ఫలాపేక్షను వదిలిపెట్టేసేయాలి. నేను పిల్లల్ని పెంచాను ఇంత బాగా, నన్ను బాగా చూడాలనుకుంటే నువ్వు ఆశించావు కాబట్టి వాళ్ళు చూడపోతే దుఃఖం, చూస్తే సంతోషం. నా కర్తవ్య కర్మ నేను చేశాను, ఏది జరిగితే భగవంతుడు ఇచ్చా అనేది ఎప్పుడైతే మనం పెట్టుకున్నాం అప్పుడు ఫలితం ఆశించలేం మనం. కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాం? ఆనందించము, దుఃఖపడము, సంతోషించము, దుఃఖపడము. కాబట్టి పూర్తిగా త్యజించిన వాడే శుభేచ్ఛతో, శుభ ఇచ్ఛ అంటే ఏంటి? పరమాత్మ భావంతో ఉంటూ యస్మిన్ స్థితైన దుఃఖేన గురునాపి విచాల్యతే, గొప్ప దుఃఖము కలిగినను. మరి అప్పుడు చూడలా, పిల్లలు పెంచామనుకుని చిన్న ఉపమానం చెప్పుకున్నాం కదా, చూడకపోయినా చెలించకుండుట ఏం చేస్తాడు? శుభేచ్ఛ అంటే అది శుభ ఇచ్ఛ. శుభం అంటే ఏంటి? ఇక్కడ పరమాత్మ తత్వంలో ఉండటం. శుభ ఇచ్ఛ నీ ఇష్టం, భగవంతుడి మీద భారం వేసి నీ కర్తవ్య కర్మ నువ్వు చేయమంటాడు గీతలు. ఇక్కడ కూడా మనం చేసే కర్తవ్య కర్మ కూడా చేసేటప్పుడు ఏంటది? గొప్ప దుఃఖం కలిగింది, చాలా కష్టం వచ్చింది, అయినా సరే చెల్లించదు. ఎందుకని? ఇదంతా ఒక ఆట, క్రీడ, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తాడు? భగవద్భావంలోనే ఉంటాడు కాబట్టి తను చెల్లించడు అన్నమాట. ఇలాంటి శ్రద్ధ చేతను శ్రవణ మననాదులు గావించుచున్నాడు. శ్రద్ధ అన్నమాట. ఇదేం శ్రద్ధ? సాత్విక శ్రద్ధ. మనకి 3 శ్రద్ధలు చెప్తాడు 18వ అధ్యాయంలో భగవద్గీతలో. కాబట్టి ఇదేంటి? ఇది సాత్వికంతో సత్వగుణంతో కూడిన శ్రద్ధ. కాబట్టి ఈ శ్రవణ మననాదులు గావించుతున్నాడు. అతి శ్రద్ధాభక్తులతో నొప్పుతున్న ముముక్షు దీన్నేంటి? సాత్విక శ్రద్ధ భక్తి. ఎందుకని? వాడు ఏం చెదర్లా దాంట్లోనే ఉన్నాడు, శుభేచ్ఛలో ఉన్నాడు కాబట్టి, భక్తి భావంలో ఉన్నాడు కాబట్టి ఒప్పుచున్న ముముక్షువు, మోక్షం కావాలనుకున్నవాడు రజస్వభావమును అనగా మనశ్చాంచల్యమును పోగొట్టుకుంటున్నాడు. మరి ఎట్లా పోతుంది? నాకు మనసు ఎట్లా మారుతుందండి అంటే, మరి ఇంత ప్రొసీజర్ లోపలంటే ఇంత జరగాలి. మనిషి యొక్క విచారణ ఇంత బాగా జరిగితే అప్పుడు వాడికి మనశ్చాంచల్యం పోతుందన్నమాట. సర్వకర్మ సన్యస్యచ, సమస్త కర్మలను వదిలి సన్యాసం అనగా కామ్యానం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. ఏం చెప్పుకొస్తున్నాడు? అసలు సన్యాసం అంటే ఏంటో చెప్తున్నాడు. బాగా శ్రద్ధగా ఆలకించి కాషాయ బట్టలు వేసుకోవడం సన్యాసమా? అది ఒక ఆశ్రమం అంతే. మనం గృహస్థాశ్రమం ఎట్లాగా అది సన్యాసం అనేది ఒక ఆశ్రమం. సన్యాసాశ్రమం కూడా దాటిన స్థితిని చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఇది సన్యాసాశ్రమానికి కొన్ని గుర్తులు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి సన్యాసం ఇచ్చేటప్పుడు. మరి వీడికి ఏముంటుంది? వీడికి ఏవి నియమ నిబంధనలు ఉండవు ఈ సన్యాసికి. అదే చెప్పుకొస్తున్నారు. జ్ఞానులు కామ్య కర్మములను వదులుట సర్వకర్మల ఫలత్యాగమును చేయుటయు సన్యాసం అందరు. జ్ఞానులు ఏం చెప్తారు? కామ్య కర్మలను వదులుట. కామ్య కర్మలు అంటే సంకల్పంతో నాకు అది కావాలి ఇది కావాలని భగవంతుని అడుగుతాం. మనం ఎవరు అసలు అడగటానికి అనే భావంతో కామ్య కర్మల్ని వదలటం, సర్వకర్మల ఫలత్యాగమును చేయటం. సర్వకర్మలు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా, నా గురించి చెప్పుకోవాలి, నాకు అట్లా ఉండాలి, ఫలితం అడుగుతూ ఉంటాం మనం. అయ్యో నేను ఎంత బాగా చేశానే, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారే, ఇవన్నీ మనసు చేసే గాడితో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కామ్య కర్మల్ని వదిలేసేయమంటున్నాడు, కోరికలు లేకుండా. సర్వకర్మల ఫలత్యాగము చేయమంటున్నాడు. కాబట్టి దాన్నే సన్యాసం అంటారు. మరి సన్యాసి అంటే కాషాయ బట్టలు వేసుకుంటేనే సన్యాస, లేకపోతే ఇట్లా ఉంటాం సన్యాసాన్ని? ఎవరికి వాళ్లే విచారణ చేసుకోవాలని. కాబట్టి ఇక్కడ సన్యాసం అంటే మరి ఇదంతా ఈ కామ్య కర్మలను వదలటం, సర్వకర్మ ఫలత్యాగం చేయటం ఎక్కడ జరుగుతుంది? ఇది లోపల మనస్సుకు జరగాలి. కాబట్టి ఇది మనోమయ కోసం, కాబట్టి మనస్సు గురించి చెప్పుకొస్తున్నాడు అన్నమాట. ఇదే విషయమును గీత కర్మయోగమునను జ్ఞానయోగమునను అచ్చటచ్చును బాగుగా ప్రతిపాదించింది భగవద్గీతలో. కర్మయోగం 3వ అధ్యాయంలో, జ్ఞానయోగం 4వ అధ్యాయంలో అక్కడక్కడ చెప్పుకొచ్చారని. రాగం అనగా అనిత్య వస్తువుల యందలి ప్రేమ. ఇది కూడా చాలా జాగ్రత్తగా వినండి. రాగం అంటే ఏంటి? ఒక సంకల్పం, కోరిక. ద్వేషం అంటే వద్దని చెప్పుకుంటాం కదా, కానీ ఇక్కడ రాగం గురించే చెప్పుకొస్తున్నారు. రాగం అనగా అనిత్య వస్తువుల యందలి ప్రేమ. అనిత్యం అంటే ఏంటి? పరమాత్మ కానిది మొత్తం
అనిత్యమే. మనుషులు గాని, వస్తువులు గాని, ఇల్లు గాని, ఏవైనా సరే అనిత్యం. వాటి యందుల ప్రేమను ఏమంటారు? రాగం అంటారు. నిత్య వస్తువు పరమాత్మ యందు ప్రేమాతిశయము విరాగము. మరి నిత్య వస్తువు ఎవరు? పరమాత్మ. అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ యందు ప్రేమ అతిశయము. అతిశయం అంటే ఏంటి? ఎక్కడా లేనిది. ఎక్కడా లేదంటే ఏంటండి? అట్లా అంటారు ఏంటంటే, అట్లాంటి ప్రేమ అతిశయం, విరాగం. పరమాత్మ వైపుకు మనస్సు వెళ్ళిపోయినప్పటికీ ఏమవుతుంది? ఈ మొత్తం మీద దేని మీద ఉండదు. ఒక్కటే ఏక భక్తుడు విశిష్యతే. ఒక్కటే భక్తి, ఒక్కడే పరమాత్మ అందరిలో అంతటా ఎప్పుడైతే చూడగలుగుతాడో అది అతిశయం. ఇంకేదన్నా ఉందండి దీనికి మించింది? అది. కాబట్టి ఇది ప్రకృతిని దాటిన స్థితి, ప్రేమాతిశయం. దాన్ని ఏమంటారు? విరాగము. అంటే రాగం లేకుండా, సంకల్పం లేకుండా ఉండే ఆనందం ఏదైతే ఉందో అది విరాగం అన్నమాట. ఇదే విషయమును పెద్దల సూక్తి ద్వారా కనుగొనడు. రాగ ఏవ మహాబంధు, రాగ ఏవ మహారిపు, తస్మాత్వ రాగ ఉత్సృజ్య సదా బ్రహ్మణి తిష్టభో. ఆత్మవిషేక రాగమే బంధువుత, తద్వ్యతిరిక్త రాగమే శత్రువు. కాన రాగమును వదిలి విరాగమునందు పరబ్రహ్మ స్థితినే సదా భజింపము. రాగం అంటే ఏం చెప్పుకున్నాం? అనిత్య వస్తువుల యందు ప్రేమ. విరాగం అంటే ఏం చెప్పుకున్నాం? పరమాత్మ యందు ప్రేమాతిశయము. కాబట్టి మొదటిది వదిలేసి, రాగాన్ని వదిలేసి విరాగాంతో ఉండమని చెప్పుకొస్తున్నారు అన్నమాట. కాబట్టి అదే పరబ్రహ్మ స్థితి. విరాగం అందే పరబ్రహ్మ స్థితి. దానిని ఎంతసేపు కూడా భజింపము. భజింపమంటే చేతులతో చేసే భజన ఇక్కడ కాదండి. మనస్సును దాటిన స్థితి ఏదైతే ఉందో అది అసలైన భజన. ఈ ప్రకారము మనోమయ కోసమును తత్స్వరూపము యొక్కయు తన్నిగ్రహము యొక్కయు ద్వారా సంగ్రహముగా విచారించాలి. ఈ మనోమయ కోశం గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. ఈ కోశమును మనో బ్రహ్మాత్యు ఉపాసీత, మనస్సును బ్రహ్మముగా ఉపాసించుము. ఏతస్మాత్ ప్రాణమయ ధన్యోంతర ఆత్మ మనోమయ. అట్టి ప్రాణమయ కోశము కంటేను లోపల మనోమయం అన్నది మరి ఒకటి కలదు. అది అన్నమయ కోశంలోంచి ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశంలోంచి మనోమయ కోశం అన్నమాట. అదే ఆత్మ. ఏంటి? మనస్సే ఆత్మ అని చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. ఇలాంటి ఉపనిషత్ ప్రమాణములచే మనోమయ కోసమే ఆత్మయని వాదించరు. ఎవరు? కొంతమంది వాదిస్తారు అన్నమాట. ఎవరు? తార్కికులు వాదిస్తారు. వీరును ప్రాణమయ కోశాత్మ వాదుల వలె తదర్థమును లెస్సగా ప్రతిపాదించు వారుల గారు. వాళ్ళు కూడా అర్థాన్ని లెస్సగా ప్రతిపాదించకుండా ఏం చేస్తారు? ఇదే విషయమును వేదాంత పంచదశలో ప్రాణమయ కోశాత్మవాదుల విషయమై దోషము చూపుచు మనస్సే ఆత్మ అనువారి పక్షమును చూపించుట చూడుడు. వాళ్ళు కూడా సంస్కృతంలో శ్లోకాలు రాసేసి దాన్ని ఉదహరించి మనస్సే ఆత్మ అని చెప్తారు. అక్కడ కొంతమంది ఏమో అన్నమయ కోసం శరీరమే ఆత్మ అన్నారు, తర్వాత ప్రాణమే ఆత్మ అన్నారు, ఇక్కడ మనస్సే ఆత్మ అంటున్నారు అన్నమాట. మన ఆత్మేతి మన్యంత ఉపాసన పరాజనాః ప్రాణస్య భోక్తృత స్పృష్ట భోక్తృత్యం మనసస్తతః. ప్రాణవాయువు గమనాగమన స్వభావము కలదయే కాని సుఖ దుఃఖ భోక్తృత్వము దానికి లేదు. అది ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది? గమనాగమనములు, ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ ప్రయాణించటమే మనం చెప్పుకున్న స్వరం మారటం అన్నమాట. కాబట్టి ప్రాణవాయువు గమనాగమన స్వభావము కలదయే కాని సుఖ దుఃఖ భోక్తృత్వము దానికి లేదు. నేను సుఖించాను, దుఃఖించాను అనేది లేదు. దానికి ఏంటి? ప్రయాణం చేయటమే, చైతన్య స్వరూపంతో కదలటమే దానికి. కాన సామర్థ్యము కలది మనస్సే గాన అది ఏ ఆత్మయని ఉపాసనా పరులు కొందరు చెప్పారు. విచారించిన మనస్సు కూడా అది ఒక ఇంద్రియమే. మనస్సు కూడా ఒక ఇంద్రియమే. ఎప్పుడు విచారిస్తే ఎవరికి వాళ్ళు విచారించుకున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అది జడము. ఈ మనస్సు కూడా ఒక దాని మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి అది కూడా జడం. దీనిని అంతయు ఎరుంగు ఆత్మ తద్ వ్యతిరిక్తమై ఉన్నది కాన మనస్సు ఆత్మ కాదు. అది
ఎందుకయ్యా అంటే ఈ కోశాలు మనకు చెప్పుకొచ్చి పంచకోశాలు వివరణ మనకు ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క రకంగా రాసుకొచ్చారు. కాబట్టి శరీరమే ఆత్మ అంటున్నారు, అది కాదు. ప్రాణం ఆత్మ అంటున్నారు, అది కాదు. మనస్సు ఆత్మ అంటున్నారు, అది కాదు. మనస్సు కూడా ఒక ఇంద్రియమే, అది జడమైంది. ఈ మనస్సును కూడా తెలుసుకునేది ఒకటి ఉన్నది అని చెప్పుకొస్తున్నారు. అది ఆత్మ కాదు, మనస్సు. పైతీరిన మనస్సే ఆత్మ అని చెప్పువారు దాని యొక్క చాపల్యమును, దాని మాలిన్యమును, దాని రజోగుణ తమోగుణ స్వభావమును గుర్తిరింగియు మరిచినారు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి అంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఎందుకని మర్చిపోతున్నారు? ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళకి ఆ స్థిరత్వం రాల, ప్రజ్ఞ స్థిరత్వం రాల, స్థిర బుద్ధి వస్తే ఏం జరుగుతుంది? మర్చిపోకుండా ఉంటారు. కాబట్టి దాని యొక్క మాలిన్యము, దాని రజోగుణ తమోగుణ స్వభావమును గుర్తెరింగియు మరిచినారు. సామర్థ్యము కలగని తలంచినారు. కాన అట్టి వాచోయుక్తి జగత్తున ప్రబలినది. అదండి వాచా వేదాంతానికి అనుభవ వేదాంతానికి తేడా. వాచా వేదాంతం ఏంటి? చెప్పుకుంటానే ఇంకా వాళ్ళకి అంటే అనుభవం ఉంది. అది ఎందుకని గుర్తురాదు అనుభవం అంటే వాళ్ళు రుచి చూడాల. చెప్పుకోవడం వరకే, వినటం వరకే జరిగింది కానీ దాన్ని రుచి చూడాల. దాన్ని రుచి చూస్తే ఏం చెప్తాడు వాడు? వివరంగా చెప్పగలరు. రుచి చూడనప్పుడు ఏం చెబుతాడు? అదట్టా ఉందంటాడు. ఎట్లా ఉందయ్యా అంటే, అయ్యా నేను ఈ విధంగా తిన్నాను, నువ్వు కూడా తిని చూడయ్యా నీకు తెలుస్తుందని చెబుతాడు. తిని చూడాలి అంటాడే తప్ప నేను తిన్నాను నాకు ఇది తెలిసింది అనలేడు వాడు. ఎందుకని? వాడికి అనుభవం లేదు. గుర్తెరింగారు. ఎట్లా గుర్తెరింగారు? వాచాతో. వాచం అంటే చదువుకోవటం, వింటాం, శ్రవణం. పోని వాడికి చదువు రాకపోయినా పెద్దలు ఎవరో చెప్తారు, పెద్దలు చెప్పిన మాటలు వింటాడు, విని దాన్ని ఆకలింపు చేసుకుని అదే స్థిరం అనుకుంటాడు. మరి తనకెట్లా అనుభవం? ఇదంతా కూడా వాచా వేదాంతం అంటారు. దానికి అదే వాచా వేదాంతం అంటారు అన్నమాట. దానికి వాచో యుక్తి జగత్తున ప్రబలనది. జగత్తులో ఎట్లా ఉంది? యుక్తి, తెలివితేటలతో ఇవన్నీ చేసి ఈ జగత్తులో ఇట్లా స్థిరపరిచేశారన్నమాట. స్థిరపరిచేటప్పటికి అసలైన బ్రహ్మజ్ఞానం తెలియకుండా అదే నిజం అనుకుని, అదే బ్రహ్మ విద్య అనుకుని అట్లాగే కాలం వెళ్ళిపోతుంది అన్నమాట వాళ్ళకి. తర్వాత మనోమయ నా అపి భవేత్ పరాత్మా హి ఆద్యంతవత్వాత్ పరిణామి భావాత్ దుఃఖాత్మకత్వాత్ విషయత్వ హేతోః ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః. మనోమయ కోశము ఆత్మ కాదన్న విషయము సకారణముగా నిరూపించున్నారు. ఇంకా చెప్తున్నారు అన్నమాట. మనస్సు ఉత్పత్తి నాశనము కలది. ఎందుకని మనకు తెలుసు అందరికీ కూడా. కాసేపు మనసు బాగుందంటాం, కాసేపు బాగాలేదంటాం. అందుకని మనసు ఎట్లాంటిది? మరి ఆత్మ బాగుంది బాగాలేదంటారు ఎవరన్నా అనరు కదా. కాబట్టి ఈ మనస్సు ఆత్మ కాదు, ఉత్పత్తి నాశనములు కలది. పరిణామ స్వభావము కలది, పెరుగుదల ఎదుగుదల ఉంది. పరిణామమున పాలు తన రూపమును విడిచి పెరుగు రూపము విధమున. పరిణామం అంటే ఏంటి? మార్పు కాదు, ఎదుగుదల. పాలు తన రూపమును విడిచి పెరుగు రూపమగు విధమున పూర్వరూపమును త్యజించి మరి యొక్క రూపమగుట కాన చిత్తము కూడా సమస్తమును పరమాత్మ నుండియే వచ్చినది. అందుకని ఏం చెప్పుకొస్తున్నాడు? ఈ చిత్తం గాని మనస్సు గాని ఇదంతా కూడా పరమాత్మ నుండే వచ్చిందని చెబుతున్నారు. కాన తన రూపముగు పరమాత్మ తత్వమునందలి ప్రకృతి రూపమును దాల్చుతున్నది. అది ఎట్లా ఉంది? తన రూపముగు పరమాత్మ తత్వమునందలి ప్రకృతి రూపమును దాల్చుతున్నది. పరిణామి అనగా ఒక విధముగా ఉండక క్షణక్షణమునకు మారినది. మరి ఈ శరీరం మారుతుంది కదా. ఈ శరీరం ఆత్మ ఎట్లా అవుతుంది? ప్రాణం లోపల సంచరిస్తుంది కదా, అది ఎట్లా అవుతుంది? మనస్సు మారుతుంది కాబట్టి మనస్సు కూడా ఆత్మ కాదు, క్షణక్షణం మారుతుంది కాబట్టి. అందుచే మనస్సును నిమిత్తము లేకనే మార్చుండును. ఇకను చిత్తము దుఃఖాత్మకము. శబ్దాది విషయ స్వరూపం ఎన్నది. మన చిత్తంలో ఏమున్నది? శబ్దాది విషయాలు ఉన్నాయి కాబట్టి దుఃఖ రూపంతో ఉన్నది. ఇది ఆత్మను విషయీకరించటలేదు, చెప్పలేదు. అది జడము. ఆత్మ దీనిని గ్రహిస్తుంది. ఆత్మ వీటన్నిటిని గ్రహిస్తుంది గాని ఇవేవి కూడా ఆత్మను గ్రహించలేదు. కాన చిత్తము ఆత్మకు విషయము. ఈ చిత్తం దేనికి? ఆత్మకు విషయం. ఇంటియే కాదు, లోకములో దృక్కు వేరు, దృశ్యము వేరు. దృక్ అంటే చూచేవాడు, దృశ్యం అంటే చూడబడేది. కాబట్టి ఈ దృక్కు వేరు,
దృశ్యము వేరు. ఘటము దృశ్యము, దృక్కు చూచువాడు. ఘటం అంటే ఒక కొండ వేరు, ఎవరు చూస్తున్నారు? ఎవడో ఒకడు పరమాత్మ లోపల ఉంటే ఈ శరీరంలో ఉన్న ఇంద్రియం చూస్తోంది. కాబట్టి ఈ దృశ్యము వేరు, దృక్కు వేరు. ఈ దృశ్యం ఎప్పుడు కూడా ఏమవుతుంది? దృక్కుగా మారుతుందా? మారదు. ఘటస్వరూపుగా ఎన్నటికీ కాజాలడు. ఈ చూసేవాడు ఎప్పుడు కూడా కొండ అవుతాడా? అవడు. దృక్కునకు దృశ్యత్వము కాని, దృశ్యమునకు ద్రష్టత్వము గాని చూడబడుట లేదు. దృక్ అంటే ఎవరు? పరమాత్మకి పరమాత్మ దృశ్యంగా ఉండటం గాని, ఈ దృశ్యం పరమాత్మగా ఉండటం గాని చూడబడట్ల. ఆ ప్రకారము దృక్కకు ఆత్మ, దృక్ అంటే సాక్షిభూతుడు, దృశ్యముకు మనోరూపముగా చూడబడుట లేదు. ఆత్మేమి చూడబడట్ల. మధ్యలో ఏమొచ్చింది? నేను, జీవుడు. దాన్ని బాగా గమనించాలని. మరియు దృశ్యముగు మనస్సు ఆత్మరూపము గాను చూడబడట్లేదు. మనస్సు చూస్తుంది, ఆత్మని చూడట్లేదు. ఉభయ దాటి దుఃఖాది లక్షణములు గల మనోమయ కోసం ఆత్మ కాదు. దీన్ని అది చూడబడట్లా, అది దీన్ని చూడబడట్లా. కాబట్టి ఆత్మ ఆద్యంత రహితము, దానికి అంతము లేదు, మొదలు లేదు. ఉత్పత్తి వినాశనము లేనిది ఆత్మ అన్నమాట. అపరిణామి. పరిణామం అంటే మార్పు జరుగుతోంది అనుకున్నాం కదా. ఈ ఆత్మ అపరిణామి, ఆనందమయము. ఆ విషయం చెప్తున్నారు అనమాట. ఆత్మ ఎట్లాంటిది? ఆనందమయము, మార్పు లేదు. ద్రష్ట, సాక్షిభూతుడు. ఈ ప్రకారము మనోమయ కోశ స్వరూపము సర్వస్వము విచారితమైన లోకములో వేదాంత శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులను, పురాణములను మనస్వభావమును గురించి, తత్ సామర్థ్యమును గూర్చియు, మనోనిగ్రహమును గూర్చియు వేల ప్రమాణములతో చెప్పుచున్నది. అనుభవ వేదాంత తత్వజ్ఞులను దీని బాగుగా గుర్తిరింగి ఉన్నారు. కనుకనే శిష్యులకును అదే తత్వమును ముఖ్యముగా బోధించరు. ఈ మనోనిగ్రహమునకే యోగ శాస్త్రములు ప్రవర్తించుతున్నవి. భగవద్గీత కూడా యోగ శాస్త్రం, బ్రహ్మ విద్య కదండి. మనసు గురించే కదా చెప్పింది భగవద్గీత అంతా కూడాను. వాడు అర్జునుడికి నేను యుద్ధం చేయను అంటే నీ మనసుతో నువ్వు తెలుసుకోమని చెప్పి గీత అంతా చెప్పాల్సి వచ్చింది అనమాట. ఈ యోగ శాస్త్రం మటుమాయమగునచ్చిది ఈయనగు ఘటనా సామర్థ్యము కలదు. మటుమాయం ఎక్కడ? చిటుక్కులోకి మారిపోతూ ఉంటుంది మనస్సు, మాయమైపోతూ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో, ఎట్లా ఉంటుందో చెప్పలేమన్నమాట. ఎందుకయ్యా అంటే గాలి కంటే కూడా ఎన్నో రెట్ల శ్రింతాన్ని మనం చెప్పటానికి లేదు దాని వేగం. కాబట్టి ఆ ఘటన సామర్థ్యము కలవయు బలవత్తరమగు మనస్సును నిగ్రహించినట్టు ఉపాయమును సూటిగా తెలిపినది యోగ శాస్త్రమే. కనుక యోగ శాస్త్రమునకు అంత మహిమ కలిగినది. మనస్సుని జయించాలి, మనస్సును పట్టుకోవాలి, మనస్సు యొక్క స్థితిని తెలుసుకోవాలి. దాని మనుగడ, దాని నడక, దాని వేషాలు ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేదు కదా. ఆ మనస్సుని తెలుసుకోవాలంటే ఒక్క యోగ శాస్త్రమే చెప్పింది, సూటిగా చెప్పింది అన్నమాట దారి. కాన వేద శిఖరములనందగు ఉపనిషత్తుల్లో తెలిపిన వేదానికి ఎట్లా శిఖరం అంటే ఏంటి? మనకు గుడికి శిఖరం ఉంటుంది కదా, అట్లాగే ఈ వేదాలకి శిఖరం అన్నమాట. ఏంటి? ఈ ఉపనిషత్తులు. ఈ శిఖరముల అనంతగు ఉపనిషత్తుల్లో తెలిపిన మనోవిషయమును సంగ్రహముగా ఇట కనుగొందుము. సారాతి సారము గనక ముముక్షువులకు అత్యావశ్యకము. ఎవరైతే మోక్షం కావాలి అని, భగవంతుడిని పొందాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన ఈ 15 శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. ఇప్పుడు మనకి వేమన యోగో 18 ద్వారా తెలియజేస్తున్నారు. ఎట్టి జీవికైన ఇలకాంత భ్రాంతియే తెలియరయ్య ఎప్పుడు తేటగాను మనసు శుద్ధిగన్న మరి ఒక్కటగునయా విశ్వదాభిరామ వినురవేమ. ఇంకా చెప్పుకొచ్చారు కదా మనకి. ఎట్టి జీవికైనా శబ్దాది వంతాది విషయాలు మనసు ద్వారానే వస్తున్నాయి. కాబట్టి ఎట్టి జీవికైనా ఇలా కాంత భ్రాంతియే, ఏదో ఒకటి ప్రకృతి ఒక ట్రస్ట్ పెట్టుకున్నాడు, సన్యాసం తీసుకున్నాడు, దాన్ని పెంచాలనే ఉద్దేశంతో చందాలు వసూలు ఇంకా 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 పెంచుకుంటూ ఏం చేస్తాడు? ఇక మనస్సు దాంట్లోనే లయం అయిపోతుంది అనమాట. ఎట్టి జీవికైనా అంటే అందుకని మనం ఉదహరించాం అన్నమాట. కాబట్టి యోగానికి వచ్చేటప్పటికి ఏంటి? ఏమీ లేదు, ఏమి చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇట్లా ఉండాలనేది కూడా వాడికి లేదు. ఏదొచ్చిందో అది పోతుంది, ఉన్నదేదో ఉన్నది, అది నేనేననుకుని దాంతోనే సాధన చేసుకుంటా స్థిరంగా ఉంటాడనమాట. కాబట్టి ఎట్టి జీవికైనా ఇలకాంత భ్రాంతియే
తెలియరు అయ్యా ఎప్పుడు తేటగాను తెలుసుకోండి, ఎప్పుడు తేట చేసుకోండి. ఎట్లా తేట చేసుకోవాలి? గురువు చిల్లగింజ కుంభమీ దేహం అని చెప్పుకొస్తాడు కదా మనకు వేమన యుగ పద్యంలో. చిల్లగింజ వేస్తే ఎట్లయితే నీరు తేట అయిందో, ఈ మనస్సు తేట అవ్వాలంటే బ్రహ్మజ్ఞానం పొంది ఇలా చెప్పుకున్నామే చిత్తము మనస్సు దేని వల్ల జరుగుతుంది ఏంటని అట్లా తేట చేసుకోవాలన్నమాట. ఎప్పుడు తేటగాను మనసు శుద్ధి కన్నా మరి ఒక్కటగునయ్యా. మనసు ఎప్పుడైతే శుద్ధి కలిగిందో అంటే మనస్సుకు పట్టుకున్నదంతా కూడా తీసేస్తే ఏం మిగిలింది? మనస్సే లేకుండా పోయింది, ఒకటైపోయింది. ఎట్లా ఒకటైందయ్యా అంటే పరమాత్మ తత్వ భావంలో ఉంటాడు కాబట్టి మనసు లేకపోతే ఒకటైందని చెప్పుకొస్తున్నాడు అన్నమాట. ఎట్టి జీవికైనా ఇలకాంత భ్రాంతి. కాంత అంటే ఒక స్త్రీ కాదని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆడవాళ్ళని కాదు, ప్రకృతితో భ్రాంతే విషయవాసనలు కోరికలు ఇదంతా కూడా కాంతం అంటారన్నమాట వేదాంత పరిభాషలో.